వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందని, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమని అన్నారు. నాటి తెలంగాణ సీఎం, నాటి ఏపీ సీఎం జాయింట్ ఆపరేషన్ ఇదని వ్యాఖ్యానించారు. నా ఫోన్ నా భర్త ఫోన్ ట్యాప్ అవుతోందని అర్థమైందని, వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారని వెల్లడించారు. గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని ఆ విషయం కూడా మర్చిపోయి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్టు చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి సుధా. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే 2021, 2024 మధ్య తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా పెద్ద దుమారం లేచింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం విశాఖ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్ లో ఇదే అంశానికి సంబంధించి వైఎస్ షర్మిల మీడియా ముందు కూడా స్పష్టం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని గతంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. తాను రాజకీయంగా ఎదగకూడదు అనేటువంటి ఒకే ఒక్క దురుద్దేశంతో తనను పూర్తిగా బదనాం చేయాలన్నటువంటి ఒక కక్షతోనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పి షర్మిల తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాస్తవం అని చెప్పి గతంలో మనం చూసుకున్నట్లయితే సుబ్బారెడ్డి ఈ అంశానికి సంబంధించి తన ఇంటికి వచ్చినప్పుడు స్పష్టం చేశారని చెప్పి తన భర్త అనిల్ కుమార్, అదేవిధంగా నా ఫోన్, తన భర్త అనిల్ కుమార్ ఫోన్, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు, తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే గతంలో తాను ఎందుకు మాట్లాడలేదు అనే అంశానికి కూడాను మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నకు షర్మిల మాట్లాడుతూ గతంలో కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఒక సోదర భావం, ఒక కుటుంబ భావంతోనూ బంధువర్గం, తనను కూడా కాదనేటువంటి బంధువర్గంగా వ్యవహరిస్తూ వీటితో కూడా అంత బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్న పరిస్థితి. ఈ కారణంగానే తన మాటలు ఎవరు విశ్వసించరనేటువంటి ఒక ఉద్దేశంతోనూ తాను ఏం చేసినా సరే ఉపయోగం ఉండదనే ఒకే ఒక కారణంతో తాను ఇన్నాళ్ళు కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదని చెప్పి సుబ్బారెడ్డి చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఒక ఆడియో ఫుటేజ్ కూడా తనకు స్పష్టంగా సుబ్బారెడ్డి వినిపించారని చెప్పి, అయితే ప్రస్తుతం సుబ్బారెడ్డి ఈ అంశం మీద బహుశా బయట పడకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఇది వాస్తవం చెప్పకపోవచ్చు. అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి రైట్ కిరణ్, థ్యాంక్ యూ.